హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ రన్ టైం 1 గంట 47 నిమిషాల రన్ టైంతో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉంది అంటే, సహజంగా ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు కేవలం స్టోరీ నేరేషన్తో సంబంధం లేకుండా ఓన్లీ అడల్ట్ కంటెంట్ తోటి సినిమా రన్ చేయొచ్చు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తున్నారు చాలామంది. సో ఈ సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కూడా అదే పాయింట్ని బేస్ చేసుకొని తీసేయడమో అనేలా అనిపిస్తుంది. ఇకపోతే ఈ హనీమూన్ ఎక్స్ప్రెస్ స్టోరీ లైన్ వచ్చేసి, కొత్తగా పెళ్ళైన ఒక జంట వారి లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని ఆ తదనంతరం ఎటువంటి పరిణామాలు ఫేస్ చేసుకున్నారు, ఆ తదనంతరం వారి లైఫ్లోకి వచ్చిన ఒక ఓల్డేజ్ జంటతోటి వాళ్ళ అనుభవాలను ఎలా నెమరు వేసుకున్నారు అంటూ చూపించే విధానాన్ని కొంతమేర మెప్పించడానికి ప్రయత్నించినప్పటికీ, డైరెక్టర్ క్లైమాక్స్లో తీసుకున్న కొన్ని అనూహ్యమైన సన్నివేశాల వల్ల సినిమా దొబ్బిందని చెప్పాలి. ఇకపోతే ఇది ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా అంటే నో, నాట్ పాసిబుల్ అని చెప్పాలి. ఎందుకనంటే ఈ సినిమా మొత్తం బోల్డ్ కంటెంట్ తోటే ఉంటుంది కాబట్టి, సో ఫ్యామిలీతో అయితే చాలా కష్టం. ఇకపోతే ఇందులో హీరో రోల్ ప్లే చేసిన చైతన్యరావు గురించి చెప్పుకోవాలి. సహజంగా పాత రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ టైంలో సంవత్సరానికి 5-6 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లానే ఈయన లాస్ట్ ఇయర్ నుంచి చూసుకున్నట్లయితే ఒక డజన్ సినిమాలు రిలీజ్ చేసి పడదొబ్బాడు. సో అందులో ఒక కీడాకోల తప్పించి మిగతా సినిమాలన్నీ ఏదో సోగా వచ్చిపోయాయి తప్పితే ఏది అంత ఆశించినంత విజయం అయితే అందలేదు. ఇకపోతే ఈయనలో ఏమైనా చెప్పుకోదగ్గ పరిణితి కలిగిన యాక్టింగ్ ఏమైనా ఉంది అంటే ఈ సినిమాలో మటుకి ఏమీ లేదు. సో కేవలం బోల్డ్ కంటెంట్ తోటే సినిమా రన్ చేయాలనుకున్న డైరెక్టర్కి తక్కువ బడ్జెట్లో వచ్చిన ఆర్టిస్టులు అన్నట్టుగా చైతన్యరావుని, హేమ పటేల్ని తీసుకొచ్చి ఇందులో మెస్ చేసి చూపించారు. సో ఈ సినిమాని చూడకపోవడం బెటర్. ఎందుకంటే రీసెంట్గానే కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి అటర్ ఫ్లాప్గా నిలిచింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో ఈ సినిమా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఏది తల నొప్పి లేకపోతేనో, లేకపోతే తలనొప్పి తెచ్చుకోవాలనుకుంటేనో ఈ సినిమా చూడాలి తప్పితే లేదు అంటే చూడకపోవడమే బెటర్. ఓవరాల్గా అయితే ఈ సినిమాని ఇక టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసినట్లయితే అసలు ఎడిటింగ్ అంటూ ఏం లేదు. ముందుగానే చెప్పేశారేమో కటింగ్ అనేది ఏం చేయొద్దయ్యా అని. ఇక మ్యూజిక్ విషయానికంటే సోగా సాగుతుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా ఏం మెయింటైన్ చేసినట్టు అనిపించదు. సినిమాటోగ్రఫీ అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ చాలా సన్నివేశాలు గ్రీన్ మ్యాట్ అని క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇందులో ఒక డ్రాబ్యాక్ విశేషం ఏమిటంటే, సీనియర్ యాక్టర్ అయినటువంటి సుహాసిని తనిఖీల బర్ని కూడా నటించటము, మరి వాళ్ళు ఎందుకు ఈ క్యారెక్టర్కి అప్రోచ్ అయ్యారు, ఎందుకు ఈ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేశారు అనేది అర్థం కావట్లేదు నాకైతే. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 1.1. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఛానల్ పేరు వచ్చేసి TSM Vlog. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.